నమస్తే వీత్ర న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. గూడ మైపాల్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఏదైతే కొంగరకలాన్ సభ నుంచి కూడా ప్రతిరోజు ఆర్సీపురంలో ఇల్లు ఇల్లు వాడ వాడ ప్రతి వ్యక్తిని కలిసి గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఆర్సీపురం ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు మనతో ఉన్నారు. మరి వారు నిరంతరం కూడా కృషి చేసి అత్యధిక ఓట్లు పడి గెలుపు కోసం ప్రయత్నించినటువంటి శంకర్ నాయక్ గారిని మరి గెలిచిన తర్వాత వారు ఎలా ఉన్నారు, వారి విశేషాలు ఏందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తేనే. గెలవక ముందు అంటే టికెట్ వచ్చినాక ముందు కలిసి మనం వేదిక పంచుకోవడం జరిగింది, మళ్ళీ గెలిచిన తర్వాత కూడా కలిసడం జరిగింది. ఇప్పుడు గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తులలో మీరు ఒకరు. ఎలా అనిపిస్తుంది? అనిపించడం అంటూ ఏం లేదు. అన్నగారు 100% గెలుస్తాడనే నమ్మకం మాకు ఆ రోజు నుంచి ఉంది. ఈరోజు ప్రత్యేకంగా అన్న గెలుపు అనేది ఒక ఎత్తు అయితే, పోయినసారి కన్నా ఈసారి మేము డబల్ మెజార్టీకి రీచ్ అయ్యాం. యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే 60,000 మెజార్టీ నియర్లీ దగ్గర వస్తుంది అనుకున్నాము. ప్రజెంట్ అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు పైసలు పంచి లోకల్లో ఉండి ఈ కాకతీయ నగర్, అశోక్ నగర్లో మేము అనుకున్న అంత రీతిలో రీచ్ కాగలగలేకపోయాం మేము. ఎందుకంటే అది మా తప్పిదం కాదు. ఒక్క నైట్లోనే డబ్బిచ్చి ఆల్రెడీ వాళ్ళకి పైసలు ఇచ్చి పేటీఎంలో అమౌంట్లు పంపించి కాంగ్రెస్కి ఓటు పడేటట్టు చేసుకున్నారు. ఈ విషయం మేము అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అన్న దీని మీద ఏ విధంగా స్పందిస్తాడనేది మేము వేచి చూస్తున్నాము. ఎందుకంటే అన్నగారు మొన్నే ప్రమాణ స్వీకారం అయింది, ఇంకా అసెంబ్లీ నిన్న కొలువు తీరింది. మన పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ని స్పీకర్గా ఎన్నుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు ఏ విధంగా ముందుకు వస్తాడు, ఎక్కడెక్కడైతే మైనస్ అయినామో దాన్ని మళ్ళా వచ్చేటప్పటికి మళ్ళీ ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో అన్నని మేము పర్సనల్గా కలిసి ఈ కాలనీల మీద ఒక్కసారి ఎక్కడ తప్పిదం జరిగింది దృష్టిలో పెట్టుకో అన్న. సెటిలర్స్ అయితే ఎక్కడ ఓటు బ్యాంక్ అనేది మారలేదు, మన లోకల్లోనే ఎక్కడో తప్పిదం జరిగింది అనే విషయం మేము ఖచ్చితంగా అన్న దృష్టికి అయితే తీసుకెళ్తాం. అయితే గెలిచిన తర్వాత మీరు మైపాల్ రెడ్డి గారు కలిశారా? కలిసాము, అన్నగారికి సన్మానం చేశాము, అన్నగారితో పోయి మా ఆనందాన్ని పంచుకున్నాము. మాకు రాజకీయ భిక్ష పెట్టిండేదే గూడెం మైపాల్ రెడ్డి అన్న. దాంట్లో మీకు అంతకు ముందే చెప్పాను, నేను ఎలక్షన్ ముందే చెప్పాము. మా సైడ్లో ఉన్న సెటిలర్స్ అయితే ఎక్కడ ఉంటున్నారో ఈరోజు కాదు, ఇంకా వచ్చే 10-20 సంవత్సరాల వరకైనా మేము మైపాల్ రెడ్డి గారు ఎమ్మడే ఉంటాము. మైపాల్ అన్న ఏ పని చెప్తే ఆ పని చేయడానికి మేము ముందుకు వస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే మీరు ఖచ్చితంగా కూడా టికెట్ వచ్చినప్పటి మైపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా 60,000 మెజార్టీతో గెలుస్తారన్న అంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? కాన్ఫిడెంట్ ఏంటంటే అన్న చేసిన మంచి పనులు, అన్న గరీబోళ్ళకి అన్న అంటే నేను ఉన్నాను అని ఒక అడుగు ముందుకేసి ఆ గరీబోల్ని ఆసరా ఇచ్చి గరీబోల్ని ఆదుకున్న వ్యక్తి. మేము కేటీఆర్ సార్ని మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిర్మించినప్పుడు మేము జిఎంఆర్ గార్డెన్లో చిన్న మీటింగ్ కూడా అరేంజ్ చేశారన్న. అందులో మన మెదక్ డిస్టిక్ అంటే ఉమ్మడి మెదక్ డిస్టిక్ జిల్లా నాయకులు అందరు వచ్చారు. ఆ రోజు కూడా అది ఏకతాటిగా తీర్మానం చేసి అన్నకి మేము మద్దతు తెలిపాము. అన్నగారు ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఎలక్షన్ ముందు జరగబోతున్నాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మా పార్టీలోనే 2-3 నిలబడడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఏకగ్రీయంగా చేయడానికి అన్న తన ఛాయశక్తుల రాత్రింపగలు కష్టపడి వాళ్ళని కన్విన్స్ చేయడానికే చూస్తున్నాడు. ఒకవేళ అదేవిధంగా అపోజిషన్ నిలబడి పోటీ అయితే గెలిచి వచ్చిన నాయకుడు మనోడు అనే చందంలో మేము ముందుకు పోతున్నాం. అయితే ఇప్పుడు మీరు ప్రచారం చేసిన అంటే ఒక 2 నెలలు కూడా ఏకగ్రీవంగా అహర్నిశలు కూడా మీ సొంత ఖర్చులు అంటే కార్యకర్తలకు కానీ చూసుకోవాల్సినటువంటి సొంత ఖర్చులు పెట్టుకొని గెలిచిన విషయం మీ మైపాల్ రెడ్డి గారు తెలిసింది. ఎలా ఫీల్ అయ్యారు? అన్నకి తెలుసు. అన్న ఒక సామెతతో మాకు చెప్పారు. అదే మా మాజీ ఎమ్మెల్యే సత్తన్న ముంగట జిఎంఆర్ గార్డెన్లో రవిశంకర్ అనేటోళ్ళు నెమలి
వర్షం పడ్డప్పుడు తన పురువిప్పి ఏ విధంగా అయితే నాట్యం చేయగలుగుతుందో ఆ విధంగా నా కోసం పనిచేసిన వ్యక్తులలో రవిశంకర్ ఇద్దరు ఒక్కరే అన్నమాట అన్నగారికి తెలుసు. అన్నగారికి మేమేదో ఆశించి చేయలేము, అన్న అంటే మాకు అభిమానం, అన్న అంటే నేను ఉంటాను అని ముందుకొచ్చిన వ్యక్తి మైపాల్ అన్న. అయితే మీరు ఎలక్షన్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఉన్నటువంటి ఆర్సీపురంలో ప్రజలు గడప గడప కూడా వెళ్ళారు, మీరు అలాంటి ఒక ఆస్వాదన కూడా వచ్చింది మీకు. అవునవును, మీకే వేస్తాం ఓటని. 100%. అయితే ఇప్పుడు వాళ్ళని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? మేము ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో కానీ, విద్యుత్ పింఛని విషయంలో కానీ, గరీబోళ్ళకి ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలలో కానీ ఆ పథకాలు ముందుకు తీసుకెళ్ళి అన్నని గెలిపేయడం ఒక ఎత్తు. ఈ 5 సంవత్సరాలు ప్రజల దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నకి ఎక్కడా చెడ్డ పేరు రాకోకుండా ఒక అడుగు ముందుకేసి అన్న ఆశీర్వాదం మేము తీసుకుంటూ మా సహకారం కోరి వచ్చిన కార్యకర్తలకి కానీ ఏ గరీబోడైనా సరే మా ఇంటికి వచ్చి అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని అన్న దృష్టికి తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. ఇటువంటి విషయంలో ఎలాంటి మనస్పర్ధలు లేకోకుండా మాకు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ చేయబోయే పనులు, ముందు చేసిన పనులు చెప్పుకుంటూ సర్పంచ్ ఎలక్షన్లో కూడా మేము అదే పని చేస్తున్నాం. ఎవరైతే ఎక్కడ మనకు మైనస్ అనిపిస్తుందో అక్కడ వాళ్ళని కన్వీన్స్ చేసి మనం ముంగడు తీసుకొని అన్నతో పాటు కలిసి, అన్న ఇప్పటివరకు మాకు ఏ బాధ్యత ఇవ్వలేరు, అన్నగారు పర్మిషన్ ఇచ్చి బాధ్యత ఇచ్చి ఏ మండలం వెళ్ళు, ఏ నియోజకవర్గానికి వెళ్ళి నువ్వు ప్రచారం చేయమంటే కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున, సెటిలర్స్ తరఫున మేము టీఆర్ఎస్లో ఉంటూ టీఆర్ఎస్ సర్పంచ్లకు కూడా బలపరుస్తూ, ఇక మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా, భూపాల్ రెడ్డి గారు మాకు కాంగ్రెస్ నుంచి గురువు గారు, ఇప్పుడు సింధు ఆదర్శ్ రెడ్డి మేడం 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు కూడా మాకు అన్నయ్య లాంటి వాళ్ళు, స్వామి పెద్ద మనిషి, అన్న ఆశీర్వాదం తీసుకొని మేము కూడా ఇక ముందు కొన్ని పోస్టులు ఉన్నాయి, అన్న ఆశీర్వదించి మాకు ఇంకా ఇప్పుడు ఇచ్చిన ఎస్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ కాక ముందు ఏ పదవి ఇచ్చినా ఇయ్యకున్నా రవి నేను ఇద్దరు కలిసి అన్న కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం ఆర్సీపురం టౌన్ నుంచి పనిచేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. ఇంత నియమ నిబంధనలతోటి పనిచేసే కార్యకర్తలు పార్టీకి దొరకడం నిజంగా అదృష్టమే. కానీ మీరు ఇంత నియమ నిబంధన మీకు ఎప్పుడు అలవాటు పడింది? అలవాటు అంటే అన్నగారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచి మాకు అన్న మన సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసి అన్న ఓడిపోయినాక ఈ కార్యక్రమం తెలంగాణ ఆంధ్ర అనే ఒక ఫీలింగ్ మీద తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నగారు మన వైఎస్ఆర్సీపీలో ఉంటూ అప్పటికప్పుడే జగన్ గారికి మెయిల్ ద్వారా తన రిజగ్నేటర్ లెటర్ పంపించి కార్యకర్తలతో సమావేశం పెట్టుకొని వైఎస్ఆర్సీపీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో లోకల్లో ఎంతోమంది ఎస్టీ నాయకులు ఉన్నా కూడా వాళ్ళని మెప్పించి ఒప్పించి శంకర్ అయితే మనకు సమర్థమైన కార్యకర్త, మనం ఏ పని చెప్పినా మన కోసం పనిచేయడానికి ముందుకు వస్తారు, ఆయనకు ఒక అవగాహన ఉంది, ఒక తెలివిగల వ్యక్తి, అటువంటి వ్యక్తిని మన ఎస్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు ఇస్తే అనే విషయం మీద మా ఎమ్మెల్సీ మా గురువు గారు భూపాల్ రెడ్డి గారికి నమస్కారం వందనాలు తెలుసుకుంటూ, మన మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ గారు, మన ప్రజెంట్ కార్పొరేటర్ తొంట అంజన్న యాదవ్ గారు, వీళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఉన్న ఎస్టీలందరినీ నాకు పోటీగా వచ్చిన వ్యక్తులందరినీ సమవిద్యుతో సంజాయించి వాళ్ళని నచ్చజెప్పి నాకు ఎస్టీ సెల్ టౌన్ పదవి ఇచ్చి 2.5 సంవత్సరం అయితే వచ్చింది. ఇంకా మాకు 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్నది. ఇక ఇంతకు మించి అన్న దగ్గర మేము ఆశించేది ఏం లేదు. అన్నగారు మా పనితీరును గుర్తుపెట్టుకొని మా 10 మందిలో మా వాళ్ళు రవిశంకర్ ఇద్దరు నాకు సమర్థమైన కార్యకర్తలని ఆలోచన చేసి ఈ పదవి కన్నా ఇంకా ఏదైనా పదవి ఇవ్వగలిగితే దాన్ని కూడా సమర్థంగా ఏ కల్మషం లేకోకుండా నిర్ణయించి అన్నగారికి మంచి పేరు తీసుకురావడానికి ఆలోచన చేస్తాం, కానీ అన్నకి ఎక్కడ చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయం. మీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 88 సీట్లతోటి.
కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిండు. మరి ప్రజలకు మీరు ఏ రకంగా? ప్రజలకైతే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు హ్యాపీ బర్త్డేకి వచ్చినట్లు వచ్చి తెలంగాణలో చూసుకుంటూ వెళ్ళారు. మన జనరల్గా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారికి, మన తెలంగాణ మహాత్మా గాంధీ అయిన కేసీఆర్ గారికి ఎక్కడ ఎప్పుడు కలయిక జరగలేదు. ఒక ఫోన్లో కూడా డిస్కషన్ రాలేదు. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అనే విషయం మీద ప్రతి స్టేట్ పార్టీలని ఏకం చేసి 5-6 రాష్ట్రాలపై కలిశాడు కేసీఆర్ గారు. మన ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జగన్ గారికి ఫోన్ చేసి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన జగన్ గారి దగ్గరకు పోయి అపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేస్తుంటే ఈరోజు ఉమా అనే ఒక టీడీపీ మినిస్టరు నోటికొచ్చినట్లు కేటీఆర్ పైన జగన్ పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. అయ్యా టీడీపీ నాయకులారా, మీకు సెటిలర్స్గా ఒకటి గుర్తుపెట్టుకోర్రి, సెటిలర్స్గా హైదరాబాద్ సిటీ నుంచే మీకు మంచి అవకాశం ఇచ్చి పంపుతున్నాం. మీరు చేసిన తప్పిదాలు తెలుసుకోండి, కానీ కేటీఆర్కి కేసీఆర్కి విమర్శించే అంత స్థాయి మీది కాదు. ఎందుకంటే టీడీపీ పార్టీకి విశ్వసనీయత, విలువ అనేది లేదు. అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణలో పొత్తు అయిపోయింది, ఏపీలో పోతాము, ప్రజల్ని ఉద్ధరిస్తాము. ఇక ఎలక్షన్కి నోటిఫికేషన్ రావడానికి నెలన్నర రోజుల ముందే జగన్ ఆల్రెడీ నవరత్న పథకాలలో 9 పథకాలలో ఆల్రెడీ 2000 పింఛన్ అనేది ప్రజలకు అందరికి హామీ ఇచ్చాడు. మన కేసీఆర్ సాబ్ ఏ విధంగా రైతు బంధు పథకం తీసుకొచ్చారో అదే రైతు బంధు పథకం నవరత్నాల్లో జగన్ గారు పెట్టారు. ఏది, జగన్ గారు ప్రజలతో మమేకమైన వ్యక్తి, కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు. దాంతో పోల్చుకుంటే ఒక్క సర్పంచ్గా గెలవలేని నారా లోకేష్ కుమార్ గారిని రోజా మేడం ఒక మాట చెప్తుంటుంది, నారా లోకేష్ పప్పు లోకేష్ అని. అయ్యా ఫస్ట్ నీకు తెలుగు నేర్చుకోవడమే రాదు, నువ్వు ఏ ఇండస్ట్రీలు పెట్టావు అమరావతిలో? రేపు మన తలసాని శ్రీనివాసరావు సార్ గారు చెప్పారు, రేపు వచ్చే ఏపీ ఎలక్షన్లో అమరావతికి వస్తున్నారు. మీ స్పందన చూడండి. సెటిలర్స్ ఎక్కడైతే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల సెటిలర్స్ నివసిస్తున్నారో ఆ సెటిలర్స్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మద్దతు పలుకుతారో మీరు కళ్ళారా చూడబోతున్నారు. వెయిట్ అండ్ సీ. ఇంకా 2 నెలలు టైం. 2 నెలల తర్వాత అది సామాన్యమైన వ్యక్తి కాదు కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉద్యమం చేసినప్పుడు 2 ఎంపీలతో ఉన్నాడు, తెలంగాణ ఏం సాధిస్తాడనే మాట మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఆంధ్ర ప్రజలు మాట్లాడలే, ఆంధ్ర నాయకులు మాట్లాడారు. ఆంధ్ర నాయకులారా, టీడీపీ నాయకులారా, ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు కేసీఆర్ సార్ని విమర్శించే స్థాయి మీది కాదు. మిమ్మల్ని సెటిలర్స్గా పక్కా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణలో ఏ విధంగా అయితే టీడీపీ కాంగ్రెస్కి తిరస్కరించారో అదేవిధంగా రేపు రాబోయే 2019 ఎలక్షన్లో ఏపీలో కూడా కాంగ్రెస్కి టీడీపీకి ఇదే గతి పట్టబోతుంది. ఫెడరల్ ఫ్రంట్కి మా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారు. కేటీఆర్ని ప్రేమించే వ్యక్తులు జగన్ గారిని కంపల్సరీ బలపరుస్తారు. కేసీఆర్ సార్ మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు ఆశీర్వాదం ఉన్నంత రోజులు కేటీఆర్ సార్ని ఎవ్వరు విమర్శించినా ఎక్కడ ఏం తప్పిదం జరిగే అవకాశమే లేదు. మీరు హరికృష్ణ శవాన్ని ముందు పెట్టుకొని పొత్తు కోసం పాకలాడారు. అప్పుడు తెలవలేదా మీకు? టీఆర్ఎస్ పార్టీతో టీడీపీ కలవడానికి శవ రాజకీయాలు మీరు చేయలేరా? ఉమామహేశ్వరరావు గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆంధ్రాలో ఏదో పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుని అన్ని లెక్కలు చెప్తారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ వస్తే విద్యుత్ ఈ విధంగా నష్టపోతారు, తెలంగాణ రాదు అనే మాట ఆ రోజు మాజీ ముఖ్యమంత్రికి మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఉన్నప్పుడు ఇదే మాట చెప్పారు. ఈరోజు తెలంగాణలో ఏ సామాన్యుడైనా, ఏ ఆంధ్ర, రాయలసీమ, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళ ప్రతి ఒక్కరికి 24 గంటలు కరెంటు ఇచ్చిన ప్రభుత్వం
ఇండియాలోనే ఇచ్చిన ప్రభుత్వం, ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని బొమ్మలాట ఆడినా మీ ఆటలు సాగవు. అయితే మీరు ఈ రాజకీయ పరంగా ఇంత విశ్లేషణ చేస్తున్నారు కదా, నిన్న పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఒక అందరిని పిలిచి మోడీకి వ్యతిరేకంగా పెట్టారు, అందులో కేసీఆర్ గారు వెళ్ళలేదు. ఇది ఎలా అనిపిస్తుంది? అనిపించడం అనేది ఏం లేదు. ఎక్కడ మోదీని విమర్శిస్తలేరు. వీళ్ళు మోదీ చేతి కింద పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనే మాట వీళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే అక్కడి నుంచి సానుకూలంగా చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడ పట్నం వేసి రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తారో చంద్రబాబును వ్యతిరేకించి జగన్ గారు కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఆ సభకు వెళ్ళలేకపోయారు తప్ప దీంట్లో వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు అనుకుంటున్నారు, మన ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ముంగ రాగానే మైక్ అందకోగానే మాట్లాడతాడు, దన్న ఏది పడితే అది చెప్పేస్తాడు. అవును, మన చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే మాట చెప్తున్నాం, తెలంగాణ నుంచి సెటిలర్స్గా మేము చెప్తున్నాం, మీ విశ్వసనీయత విలువ. మీరు మన కేసీఆర్ సాబ్ని విమర్శించారు. ఏమని విమర్శించారు? నువ్వు నా మినిస్టరీలో టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణలో రాజకీయం నేర్చుకునే నన్ను చూసి నువ్వు నేర్చుకున్నావని. వెనుక వచ్చినామనేది కాదు, ప్రజల్ని ఎవరు మేలు చేస్తున్నదే ముఖ్యం. మీకు ఇండస్ట్రీలో 40 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు, మీరు చేసి పాలించి ఉండొచ్చు, అది కాదు. గరీబోళ్ళని గుర్తించి బీద ప్రజల కోసం, బీదోళ్ళకి ఈరోజు అసెంబ్లీలో చెప్పారు మా కేసీఆర్ సార్. ఏమని చెప్పారు? రాజశేఖర రెడ్డి గ్రేట్ లీడర్ అని ఎందుకు ఒప్పుకున్నారు? ఆయన ఒక పథకం పెట్టాడు, ఆరోగ్యశ్రీ. అదే ఆరోగ్యశ్రీ తెలంగాణలో ఏకదాటిగా ఎల్లవేళలా ఏ అర్ధరాత్రిలో 108 కానీ 104 కానీ దాన్ని కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ గరీబోళ్ళని తీసుకెళ్ళి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం, దానికి సంబంధిత బిల్లు మొత్తం తెలంగాణ ప్రభుత్వం కడుతుంది. అదే ఏపీకి వచ్చేసరికి ఆరోగ్యశ్రీని మొత్తానికి తుడిచిపెట్టుకుపెట్టి వెళ్ళారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి మంచి పని చేశాడు కాబట్టి మీరు ఆ పేరు పైకి రావద్దు, నేనే ముందుండాలి అనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఒక బ్యాచ్ ఉన్నది. ఆ పేర్లు పెద్దోళ్ళు మనం విమర్శించే స్థాయి మాది కాదు. వ్యక్తిగతంగా అయితే మేము చెప్పలేము, కానీ పార్టీ పరంగా అయితే 100% చెప్పగలుగుతాం. ఏం చెప్పగలుగుతామంటే, అయ్యా చంద్రబాబు నాయుడు భజన చేసే నాయకులారా, మిమ్మల్ని మీరే చూసుకోండి. 4.5 సంవత్సరం పరిపాలనలో నరేంద్ర మోదీతోటి కలిసి ప్రత్యేక హోదా వద్దంటే ప్రత్యేక హోదా మాకు కావాలి అని జగన్ ప్లే కార్డ్ పట్టుకొని పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ముందుకు వస్తే దానికి మద్దతుగా మా మేడం కల్వకుంట్ల కవిత మేడం గారు, మా ఎంపీ, తెలంగాణ ఎంపీ అయిన కల్వకుంట్ల కవిత మేడం గారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదా అనేది అవసరం, ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఇండస్ట్రీస్ వస్తుంది, కొన్ని ట్యాక్సులు తగ్గుతాయి, మేము ఏపీకి ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే మాట కవిత మేడం గారు క్లియర్గా చెప్పారు. మీరేంది దొందే, మన ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నట్టు మీరు ప్యాకేజీ తీసుకొని జైట్లీ గారిని సన్మానం చేసి మోదీ గారిని పొగడతనాలు చెప్పి 4.5 సంవత్సరం సంసారం చేసి విడిపోయినాక ఈరోజు కేసీఆర్ జగన్ ఇద్దరు కలిసి మోదీ చేతి కింద నీళ్ళు తాకుతున్నారంటే ఏ ప్రజలు, తెలంగాణ ప్రజలే కాదండి బాబు, ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలే కాదు ఏపీ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మడానికి సుముఖంగా లేరు. మీకు ఆతృత ఎందుకు? ఉమామహేశ్వరరావు, మన బోండా ఉమా గారు, వీళ్ళు జాగ్రత్తగా వినయ విధేయంగా ఒరే తొరే అని షర్మిలమ్మని కూడా విమర్శించారు. మీరు ఆడదానికి రక్షణ ఇవ్వలేకపోయారు, ఇంకా మీరు రాష్ట్రానికి ఏం రక్షణ ఇస్తారు సార్? దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ నాయకుల మీద, తెలంగాణలో బతుకుతున్న సెటిలర్స్ మీద బుదిబండగా టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మీరు మారకండి, మీ పద్ధతిని మార్చుకోండి. నమస్కారం. ప్రత్యేకంగా మన పటాన్చెరు నియోజకవర్గం ప్రజలందరికీ నా శిరసు నమస్పూర్వక వందనాలు. మన తెలంగాణ రాష్ట్రంలో 88 సీట్లు గెలిపించి గూడెం మైపాల్ రెడ్డి గారికి
40,000 మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించినందుకు పటాన్చెరు నియోజకవర్గం ప్రజలందరికీ, మా తోటి కార్యకర్తలకి, మా తోటి నాయకులకి, మా 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజన్న గారికి, మా 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారికి, మా రాజకీయ గురువు భూపాల్ రెడ్డి గారికి, మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే మా మెదక్ డిస్ట్రిక్ట్ మినిస్టర్ హరీష్ రావు అన్న గారికి నమస్సుమాంజలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చక్కటి విశ్లేషణ చేశారు. V3 న్యూస్కి అనేక విషయాలు, రాజకీయ మలుపులు అన్నీ కూడా చేర్చినందుకు మా తరపున మీకు ధన్యవాదాలు. నమస్కారం.